వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవలే వచ్చి చాలా మంచి హిట్ అయినటువంటి ఒక సినిమా 'రాజు వెడ్స్ రాంబాయ్'. చాలా చక్కటి సినిమా, చాలా చక్కటిది. చాలా న్యాచురల్గా తీశారు. మొత్తం అంతా కూడా చాలా న్యాచురల్గా ఉంది సినిమా. ఈటీవీ విన్లో ఉంది, చూడండి కావాలంటే. బట్ ఇక్కడ సినిమాని చూసి సమాజం ప్రభావితం అవుతోందా, లేదు సమాజాన్ని చూసి సినిమా ప్రభావితం అవుతోందా అంటే వైస్ వర్సా. రెండు కూడా ఈక్వల్ అనాల్సి వస్తుందేమో. కొన్నిసార్లు సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తుంటే, ఇంకొన్నిసార్లు సమాజమే సినిమాని ప్రభావితం చేస్తోంది. అందుకే కథలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయంటే సమాజం నుంచే పుట్టుకొస్తున్నాయి అని. అలాగే సినిమాల నుంచే కొన్ని నేరాలు కూడా జరుగుతున్నాయి, కొన్ని సంఘటనలు పాజిటివ్ ఆర్ నెగిటివ్ జరుగుతున్నాయి అనేటువంటిది. అంతలా సినిమా మనలో మమేకం అయిపోయిందని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇంతకీ 'రాజు వెడ్స్ రాంబాయ్' ఇది తీసుకున్నాను అంటే, కర్నూలు జిల్లాలో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళ ఒక డాక్టర్ని ప్రేమించింది. ఆ డాక్టర్ వేరే ఇంకొక డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పొసగలేదో, లేదంటే తనకు నచ్చలేదో ఆ అమ్మాయిని దూరం పెట్టుంచాడు. పెళ్లి చేసుకున్నాడు, అయ్యింది, చక్కగా ఉన్నారు. ఈ అమ్మాయి కుళ్ళుతో రగిలిపోయింది. నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకోలేదు, నేను ప్రేమిస్తే నా ప్రేమను తిరస్కరించాడు, వాళ్ళు మాత్రం ఎలా ఉండాలి అని చెప్పి ఇంకా నేను చంపేద్దాం అనుకోలేదు. కానీ ఏంటంటే ప్రతిరోజు నరకం కనిపించాలనేటువంటి విధంగా వెళ్ళి ఇంకో నలుగురితో కలిసి ఒక యాక్సిడెంట్ని క్రియేట్ చేసి, సదరు ఆ డాక్టర్ గారి భార్య ఎవరైతే ఉన్నారో ఇంకో డాక్టర్ గుద్దేసి 2 వీలర్ కింద పడిపోయేలా చేసి సహాయం చేస్తున్నట్టుగా, ఆవిడకి సహాయం చేస్తున్నట్టుగా లేపి హెచ్ఐవి రక్తం ఉన్నటువంటి ఇంజెక్షన్ పొడిచేసింది. సేమ్ టు సేమ్ ఈ 'రాజు వెడ్స్ రాంబాయ్'లో కూడా కూతుర్ని పెళ్లి చేస్తాను ఇంకొకటికి ఇచ్చి అని చెప్పి అనుకొని, చివరికి అన్నీ అయిన తర్వాత ఒప్పుకొని ఈగోకి పోయి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ శాంపుల్ని తీసుకొచ్చి కూతురికి పొడి చేస్తాడు. ఇవి జరిగినటువంటి సంఘటనలు. అందుకే అనేది సమాజంలో జరుగుతున్నది సినిమాల్లో చూపిస్తున్నారా, సినిమాల్లో చూపిస్తున్నదే సమాజంలో జరుగుతోందా అని. ఎవరిని తప్పు పట్టాలంటే సమాజాన్నే తప్పు పట్టాల్సి వస్తుందేమో. ఇదొక్కటే కాదు, నిన్న మొన్న ఇంకొక వీడియో కూడా చూసాను, చాలా సర్క్యులేట్ చేస్తున్నారు. మార్కెట్లో యాపిల్స్ కొంటాం, యాపిల్స్కి స్టిక్కర్స్ వేస్తారు. కొనేటప్పుడు ప్రతి పండుకి ఉన్న స్టిక్కర్ పీకేసి చూసుకొని కొనండి అని అడ్వైజులు ఇస్తున్నారు చాలామంది. బికాజ్ గర్భనిరోధక మాత్రలు లేదంటే ఇంజెక్షన్లు పొడి చేసి స్టిక్కర్ దాని మీద అంటించి ఇచ్చేస్తున్నారు. పైన శుభ్రంగా కోటింగ్ తోటి కప్పేస్తారు. ఫ్రెష్గా చూడడానికి బాగానే ఉంటుంది, కానీ తీరా ఇంటికి వచ్చి తిన్న తర్వాత దానివల్ల వచ్చేటువంటి పరిస్థితులు వేరు. ఏ సమాజంలో బ్రతుకుతున్నాం మనం, ఎవరి మధ్యలో బ్రతుకుతున్నాం అసలు. ఇప్పుడు అంతరిక్షం నుంచి ఒక ఉల్క ఏదో వచ్చి భూమి మీద పడిపోతుంది, భూమి నాశనం అయిపోతుందంటే అది మన చేతుల్లో లేనటువంటిది. దానివల్ల మనం అందరం చచ్చిపోతామా? మన చేతుల్లో మనంతట మనం కోరుకున్నది కాదు, అది ప్రకృతిలో ఏదో వచ్చింది. కానీ బతుకుతున్నటువంటి సమాజంలో మన పక్కన ఉన్నటువంటి వాళ్ళే, మన తోటి వాళ్ళే మన చంపేస్తున్నారు, మన చంపాలనుకుంటున్నారంటే ఎవరికి ఎవరు శత్రువు, దేనికి శత్రువు? ఈ ఇంజెక్షన్లు కలిపేటువంటి వాళ్ళు ఎవరు? అర్థం కానటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు దొరకట్లేదు, ఎన్నో ఉన్నాయి, అంతెక్కడ అనేది తెలియట్లేదు. సో ఇక్కడ కూడా కర్నూలులో జరిగినటువంటి ఘటనలో ఈ హెచ్ఐవి రక్తంతో ఇంజెక్షన్ చేయాలి అనేటువంటిది, అంటే సినిమాల్లో చూపించింది నేర్చుకుంటున్నారా, లేదా బయట చూసిన దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి డైరెక్టర్లు కథలు తయారు చేస్తున్నారా తెలియట్లేదు. ఎవరిది ఇక్కడ తప్పనాలి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అనాలి. కోడి ముందా గుడ్డు ముందా అనేటువంటిది రాదు ఇక్కడ. రెండు ఈక్వల్ ప్యారలల్గా వెళ్తున్నట్టు సినిమా సమాజం, సినిమా ఈక్వల్స్ టు సమాజం, సమాజం అంటే మనం అన్నట్టుగానే ఉంది తప్పితే ఇంకోటి ఏమీ లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి మరీ ఘోరమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నప్పుడు సమాజం ఉలిక్కిపడడంతో సరిపోతుంది, సరైనటువంటి చర్యలు అవగాహన అనేవి దొరకట్లేదు అనేది మాత్రం స్పష్టం. ఏమంటారు మీరు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.